ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనం కానే కాదు అని మనందరికీ తెలుసు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తగ్గింపు ప్రార్థన అలవాటు చేసుకోండి. దానివల్ల మీరు ఎంత ఆశీర్వాదాలు పొందుకుంటారు, ఎంత లాభం పొందుకుంటారో మీరు గమనిస్తారు. మీకే అర్థమయ్యేలా చేస్తాడు తండ్రి. మనం ఎంత తగ్గించుకుంటే తండ్రికి అంత ఇష్టం. మనం ఈ మనుషుల మధ్య పెద్దవాళ్ళం కావచ్చు, ఒక మంచి పొజిషన్ లో ఉండొచ్చు, మంచి హోదాలో ఉండొచ్చు, కానీ సర్వ సృష్టిని ఒక్క మాటతోనే, నోటి మాటతో చేసిన తండ్రి ముందు మనమెత్తండి. ఆకాశ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న తండ్రి ముందు మనమెత్త. ఆయన పాదపీఠం భూమి మీద ఉన్నాం కదా. మనుషుల వైపు చూసి నేను పెద్దవాడిని, నా వయసు పెద్దది, నేను మంచి హోదాలో ఉన్నాను, అంత తగ్గింపు ప్రార్థన నేనెలా చేయాలి అని మాత్రం ఆలోచించుకోవద్దు. అస్సలు అటువంటి ఆలోచన రానివ్వద్దు. ఎంత తగ్గించుకుంటే తండ్రి అంత హెచ్చిస్తాడు. ఎంత దీన మనసు కలిగి ఉంటే అంత అభివృద్ధి చేస్తాడు. మనం అడగక్కర్లా సపరేట్ గా. తగ్గింపు మనం తగ్గించుకొని తండ్రికి చూపిస్తే చాలు, ఖచ్చితంగా హెచ్చించి తండ్రి మనకు చూపిస్తాడు. కాబట్టి తగ్గింపు ప్రార్థన చాలా చాలా బెటర్ అండి. ఎందుకంటే పరిసయ్యుడు ప్రార్థన చేస్తాడు, సుంకరి ప్రార్థన చేస్తాడు. ఎవరి ప్రార్థన విన్నాడు తండ్రి? సుంకరి ప్రార్థనే విన్నాడు కదా. ఎందుకంటే ఎంత తగ్గించుకొని చేశాడు. అసలు ఆయన స్థితికి ఆ ప్రార్థనకి సంబంధం ఉండుండదు. ఎందుకంటే మేబీ మరీ లేని స్థితిలో కాకుండా ఎంతో కొంత ఉన్న స్థితిలోనే ఉండుంటాడు. అయినా సరే ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదయ్యా అని ఎంత తగ్గించుకున్నాడు. అంటే ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి ఆయన గొప్పవాడిగా ఫీల్ అవ్వలేదు. దేవుని దృష్టిలో, తండ్రి దృష్టిలో నేను చాలా చాలా తక్కువ. అసలు తండ్రి ఎక్కడ? ఆ తేజస్, ఆ మహిమ తండ్రి ఎక్కడ? మహిమ గల తండ్రి ఎక్కడ? నేనెక్కడ అని ఆలోచించుకొని అంత తగ్గింపు ప్రార్థన చేశాడు. కాబట్టి సుంకరి ప్రార్థనే తండ్రి చాలా చాలా సీరియస్ గా తీసుకున్నాడు కదా. ఇప్పుడు మనం చేసే ప్రార్థన కూడా తండ్రి సీరియస్ గా తీసుకోవాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా తగ్గింపు ప్రార్థన అలవాటు చేసుకోండి. మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి. అదే ఆశీర్వాదం ఖచ్చితంగా. కాబట్టి తండ్రికి అందుకే ప్రతిరోజు తగ్గింపు ప్రార్థన అని చెప్తుంది. తగ్గింపు మాటలే మనకు ఉండాలి. తండ్రి పాదాలు పట్టుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా ప్రభా అంత ప్రశాంతంగా పడుకున్నామంటే అవి మేము తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు ప్రభా. కేవలం మీ కృప, మీ కాపుదల మా చుట్టూ ఉండబట్టి నా తండ్రి. అలాగే నా ప్రభా మరి క్షేమంగా ఈ నూతన దినంలో మేము మేల్కొన్నామంటే అది మా గొప్పతనమో, మా బలమో, మా శక్తో, మేము తీసుకున్న ఆరోగ్యవంతమైన ఆహారమో కానే కాదు నా తండ్రి. కేవలం మీ కృప, కేవలం మీ వాత్సల్యత మా మీద నూతనంగా పుట్టబట్టి నా ప్రభా. మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా తెలివి గల వాళ్ళు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మంచి పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు నా తండ్రి. ఎంతో మంది ప్రభా ఈ సమయం చూడలేక ఎంతో మంది మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు, వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభా. అయినా సరే మా మీద జాలిపడి, మా మీద కనికరపడి నా తండ్రి మరి ఇంత క్షేమంగా నా తండ్రి ఈ నూతన దినంలో మమ్మల్ని ఉంచిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మేమే పాటి వారం నా ప్రభా. మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల, మీ భద్రత, మీ కరుణ, మీ జాలి, మీ దయ మా మీద ఉంచడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. అందరు బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఎవరెవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరికి నా తండ్రి తగ్గింపు ప్రార్థన అలవాటు చేయండి, తగ్గింపు ప్రవర్తించడం అలవాటు చేయండి, తగ్గింపు జీవితాన్ని అలవాటు చేయండి ప్రభా. తగ్గింపు మాటలు అలవాటు చేయండి నా తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రభా మీరే పట్టుకోండి ప్రభా. మరి మీతో మాట్లాడాలని, మీకు దగ్గర అవ్వాలని ఎవరైతే ఆశపడుతున్నారో ఆశ కలిగించింది మీరే నా తండ్రి. ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేదే మీరే ప్రభా. మరి బిడ్డలు ఆశపడుతున్నారు తండ్రికి దగ్గర అవ్వాలి, నా తండ్రికి నేను దూరం అవ్వకూడదు, నా తండ్రి మీద నేను ఆనుకోవాలని ప్రభా. ఎంతో మంది ఆశపడుతున్నారు. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు పట్టుకోండి నా ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దర్శించండి నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత, మీకు చెప్పే అర్హత మాకు లేదు ప్రభా.
అయినా సరే జాలిగల దేవా, కరుణగల దేవా, మా ప్రార్థన కూడా ఆలకించిన తండ్రి మరి ప్రార్థనకి జవాబు ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. బిడ్డల హృదయాలు మీరు పట్టుకోండి. ఇప్పటి వరకు ఎలా ఉన్నారు, ఎలా జీవించారు నా తండ్రి, అది వదిలేసిన ప్రభా ఇక నుండైనా నా తండ్రి మీకు దగ్గర అవ్వాలి, మీ మీదే ఆనుకోవాలని ఆశ కలిగించింది మీరే. ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే ప్రభా. బిడ్డలకు ఆశ కలిగించారు, వారి హృదయాలు మీరు పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా ఎవరెవరైతే మారు మనసు పొందాలనుకుంటారు, ఎవరెవరైతే మీ వాక్య ప్రకారం నడవాలని ఆశ కలిగి ఉన్నారు, వారందరిని మీరు దర్శించండి ప్రభా. ఆశ కలిగించింది మీరే నా తండ్రి. వారిని పట్టుకొని ప్రభా మీరే నడిపించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే వారి కుటుంబాలను కూడా నా తండ్రి మీరే కట్టండి ప్రభా. మరి మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతే నా తండ్రి, కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా నా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు కష్టాలు వచ్చినా సరే నా తండ్రి ఏమీ కాకుండా స్థిరంగా ఉండింది నా ప్రభా. మా కుటుంబాలు మీరే కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత ప్రభా మాకైతే లేదు తండ్రి. అలాగే ప్రభా ఎవరైతే నా తండ్రి వారి బిడ్డల వివాహాలు నా తండ్రి మీ చిత్తంలో జరగాలని ఆశపడుతున్నారు, ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, మరి బిడ్డల వివాహాలు నా తండ్రి మీ చిత్తంలోనే జరగాలి ప్రభా. మీ మీదే ఆధారపడాలి నా తండ్రి. మీ ద్వారానే ఆ సంబంధాలు రావాలని కోరుకుంటున్నారు నా ప్రభా. మరి బిడ్డల ఆలోచనతో, వారి సొంత తెలివితేటలతో, వారి జ్ఞానంతో వాళ్ళు చూస్తే ఆ కుటుంబాలు నిలబడవు నా తండ్రి. ఎందుకంటే ఎన్నో కుటుంబాలు, కొన్ని వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. మనస్పర్ధలు వచ్చిన ప్రభా, బిడ్డలు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి నా ప్రభా మా కళ్ళ ముందే. అటువంటి పరిస్థితి బిడ్డలకు రానివద్దు నా తండ్రి. మీరే నా తండ్రి భర్తకు లోబడే మనసు గల భార్య నా తండ్రి, మరి భర్తకి ప్రేమించే మనసు గల భార్యను నా తండ్రి, గుణవతి అయిన భార్యను నా ప్రభా, మరి మీకు మీ ఎడల భయభక్తులు గల బిడ్డను నా తండ్రి, ఆ స్త్రీని ప్రభా బిడ్డకి మరి పురుషులకి ప్రభా జతపరచమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి ఎవరైతే స్త్రీలు వివాహాల కోసం చూస్తున్నారు నా ప్రభా, మరి భార్యను ప్రేమించే మనసు గల భర్త నా తండ్రి, భార్యను ప్రేమించి తన మనసు అర్థం చేసుకుని మీ ఎడల భయభక్తులు కలిగిన తండ్రి నడుచుకునే అటువంటి మనసు గల భర్తని బిడ్డలకు ప్రభా జతపరచండి నా తండ్రి. బిడ్డలు మీరు జతపరిస్తే నా తండ్రి ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా సరే ఇద్దరు కలిసే ఉంటారు ప్రభా. ఎటువంటి మనస్పర్ధలు వాళ్ళకి రావు. ఎందుకంటే ఆ వివాహం మీ చిత్తంలో జరిగింది కాబట్టి, మీరు జతపరిచారు కాబట్టి ఆ కుటుంబం ఆశీర్వదించబడింది, ఆ బిడ్డలు ఆశీర్వదించబడతారు, ఆ వంశాలు కూడా మీరే ఆశీర్వదిస్తారు నా తండ్రి. బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలి ప్రభా. ఎవరెవరైతే ఆశపడుతున్నారు వారి ఆశను మీరే తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా ఎవరైతే దూరదేశంలో ఉన్నారో నా తండ్రి, ఒంటరిగా ఉన్నాము, మా కుటుంబాలు ఎలా ఉన్నాయో అని ప్రభా బాధపడుతున్నారు, భయపడుతున్నారు, వారితో మీరు మాట్లాడండి. అమ్మా అయ్యా నేనున్నాను కదా, మీరెందుకు భయపడుతున్నారు, మీరెందుకు బాధపడుతున్నారు, నాకు తెలీదా ఎలా చూసుకోవాలో, వారికి తోడుగా ఉండగల శక్తి నాకు లేదా అని బిడ్డలతో మీరు మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నా బిడ్డలకు తోడుగా ఉంటాడు, నాకు ఇక్కడ తోడుగా ఉంటాడు. ఎంత దూరంలో ఉన్నా సరే, వాళ్ళు ఎడారిలో ఉన్నా నా బిడ్డలకి, నా కుటుంబానికి నా తండ్రి తోడుగా ఉంటాడు, వాళ్ళకి కావలసిన అవసరతలు నా తండ్రి చూసుకుంటాడు అని ధైర్యాన్ని, విశ్వాసాన్ని ప్రభా బిడ్డలు నింపండి నా తండ్రి. అలాగే ప్రభా మరి చిన్నపిల్లల భవిష్యత్తు నా తండ్రి, బిడ్డల భవిష్యత్తు ఏమైపోయిందోనని ప్రభా భయపడుతున్న తల్లిదండ్రులతో మీరు మాట్లాడండి. అమ్మా ఎందుకు మీరంత టెన్షన్ పడుతున్నారు, నా వైపు చూడండి, నాకు అప్పగించండి మీ బిడ్డల్ని, వారిని సరైన దారిలో నడిపించే శక్తి నాకు లేదా తల్లి అని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని చెప్పిన దేవా, బిడ్డల బాల్యంలో ఉండగా మిమ్మల్ని స్మరణకు తెచ్చుకునే కృపా ధన్యత బిడ్డలకు దయచేయండి ప్రభా. అలాగే నా తండ్రి ఎవరి కాలంలో మీ కాడిని మోయిట నరుడికి మేలు అని చెప్పిన దేవా, బిడ్డలు ఎవరస్తులు నా ప్రభా, ఎవరెవరైతే ప్రార్థనలో ఉన్నారో నా తండ్రి, బిడ్డలు ఎవరస్తులు నా తండ్రి మీరే పట్టుకోండి ప్రభా. ఎవరి కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో బిడ్డలకు తెలుసుకునే తెలివి, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. మేం చెప్తే వాళ్ళకి అర్థం కాదు, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైంది నా తండ్రి. ఖచ్చితంగా మీ మాటకు లోబడతారు ప్రభా. లోకాన్ని అసహించుకునే మనసు బిడ్డలకు ఇవ్వండి. లోకాన్ని ఫాలో అవ్వనివ్వద్దు నా తండ్రి. లోకానికి విరోధంగా నా ప్రభా, లోకానికి వ్యతిరేకంగానే బిడ్డలు జీవించాలి నా తండ్రి. ఎంత ఫ్యాషన్ వచ్చినా, ఎంత అప్డేట్ అయినా సరే
నా తండ్రి నాకు కావాలి, నా తండ్రి చిత్త ప్రకారమే నేను నడుచుకోవాలి, నా తండ్రి మాటకు నేను లోబడాలి. నేను గనక నా తండ్రికి బాధ కలిగిస్తే తర్వాత నాకు జీవితమే ఉండదు అని ప్రభా బిడ్డలు తెలుసుకునే ఆ గ్రహించుకునే జ్ఞానాన్ని తెలివిని బిడ్డలకి ప్రభా మీరే ఇవ్వండి నా తండ్రి. అలాగే ప్రభా ఎవరైతే నా తండ్రి ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ప్రభా మీరే ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి. నేను రాస్తే, నా సొంత తెలివితో నేను రాస్తే నాకు ఆ ఉద్యోగం రాదు, కానీ నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. నా తండ్రి చిత్తమైతే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఒకవేళ రాకపోయినా అంతకన్నా విలువైన ఉద్యోగాన్ని నా తండ్రి నాకు చూపిస్తాడు. నేనేదో గొప్పదాన్ననో, నేనేదో నీతి మంత్రాలను, నేనేదో భక్తి గలదాన్ననో కాదు. ఆయన జాలిగల తండ్రి ఇక్కడ వరకు నన్ను తీసుకొచ్చాడు. ఎటువంటి అర్హత లేకపోయినా నాకన్నా తెలివి గల వాళ్ళని పక్కన పెట్టేసి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఖచ్చితంగా ఇక నుంచి ముందుకు తీసుకెళ్తాడు అని ప్రభా మనస్ఫూర్తిగా నమ్మకాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. సమస్యల వైపు బిడ్డల ఆలోచనలు ఉండకూడదు ప్రభా, మీ వైపే ఉండాలి నా ప్రభా. మరి మా అధికారుల గురించి ప్రార్థన చేస్తున్నాం నా ప్రభా. బిడ్డలకు నా తండ్రి, వారికి వారి కుటుంబాలకి నా తండ్రి మీరే తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. వారి సొంత తెలివితేటలతో దేశాన్ని పరిపాలించొద్దు, మీ జ్ఞానం నా తండ్రి బిడ్డలకు ఇచ్చి ప్రభా మరి ఎలా పరిపాలన చేయాలో మీరే నా తండ్రి ఆ జ్ఞానాన్ని మీరే ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మా దేశాన్ని కాపాడే ప్రభా మరి బిడ్డల ప్రభా సైనికుల్ని ఒక్కసారి ప్రభా మీరు దర్శించండి. వారికి కావలసిన ఆరోగ్యాన్ని మీరు ఇవ్వండి, తెలివి జ్ఞానాన్ని మీరు ఇవ్వండి. మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభా, యుద్ధాన్ని మీరు కోరుకోరు నా తండ్రి, శాంతిని మీరు కోరుకుంటారు. ఆ దేశాల మధ్య నా తండ్రి మీ శాంతి సమాధానం నింపండి. ఆ దేశ నాయకుల్ని ప్రభా ఒక్కసారి మీరు దర్శించండి. వారు చేసే యుద్ధాన్ని ప్రభా ఆపివేయాలనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. శాంతి సమాధానంతో బిడ్డలు నింపండి. ఎవరెవరైతే నా తండ్రి మరి ఆ యుద్ధంలో నా తండ్రి వారి కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు, ఆ బిడ్డల ప్రభా కుటుంబాలను మీరే దర్శించండి. వారికి ఓదార్పునివ్వండి. వారు మేం చెప్తే వారు ఓదార్పు పొందరు, కానీ మీరు ఒక్క మాట చెప్తే ప్రభా ఓదార్పు పొందుకుంటారు. వారికి నా తండ్రి వారి కన్నీరు తొడవండి, వారికి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. మరి యుద్ధంలో సర్వస్వాన్ని కోల్పోయిన బిడ్డలకి మీరే వారికి కావాల్సిన అవసరతలు మీరే తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా మరి చల్లని తట్టుకునే శక్తిని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. మరి చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, ఇంకా అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి ప్రభా ఇంకా మరింత బలాన్ని ప్రభా మీరే బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వాతావరణం మారి వర్షాల వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు నా ప్రభా. మరి చెన్నైలో పడుతున్న వర్షాలు, ఆంధ్రాలో పడుతున్న వర్షాలు, ఇంకా ఎక్కడైతే వర్షాలు పడుతున్నాయో ఒక్కసారి మీరు చూసి నా తండ్రి వర్షాలు ఆపివేయమని అడుగుచున్నాం ప్రభా. మరి వర్షాల వల్ల చలి ఎక్కువైపోయి నా తండ్రి బిడ్డలు తట్టుకోలేక అనారోగ్య పాలవుతున్నారు. ఒక్కసారి వారిని దర్శించండి. మీ బలము శక్తి బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. మీ రాకడ సమయానికి బిడ్డలు నా తండ్రి ప్రతి ఒక్కరు మీ వైపే తిరిగేలా వారి హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా ఆర్థిక సమస్యలు, అప్పులతో బాధపడే వాళ్ళను కూడా ఒక్కసారి మీరు దర్శించండి. వారికి ధైర్యాన్ని ఇవ్వండి. మనుషుల వైపు వాళ్ళు చూడకుండా నా తండ్రి వైపు చూస్తేనే నేను చేసిన తప్పు నా తండ్రి దగ్గర ఒప్పుకుంటే ఖచ్చితంగా నా తండ్రి నా తప్పు క్షమిస్తాడు. నాకు ఆ అప్పు తీరే దారి మార్గాన్ని తండ్రి నాకు చూపిస్తాడు. నేనేదో గొప్పదాను, నేనేదో నీతి మంత్రాలని కాదు, ఆయన జాలిగల తండ్రి. నేను కన్నీరు కారిస్తే నా తండ్రి చూడలేడు, నేను ఏడిస్తే నా తండ్రి తట్టుకోలేడు. అంత సున్నితమైన మనసు గల తండ్రి నా యేసయ్య అని ప్రభా ప్రతి ఒక్కరు గ్రహించిన తండ్రి మీ వైపే తిరగాలి, మీ మీదే ఆనుకోవాలి ప్రభా. మనుషుల నుంచే సహాయం వాళ్ళు ఆశించకూడదు నా తండ్రి. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా బిడ్డలకు ప్రభా మనుషుల మీద ఆనుకునే మనసు బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. అలాగే ప్రభా మరి నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నారు ప్రభా. ప్రతి ఒక్క అనారోగ్యంతో బాధపడే వాళ్ళని మీరే ముట్టి స్వస్థపరచండి. వారు చేసిన తప్పులు క్షమించిన ప్రభా బిడ్డలకు నా తండ్రి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి ప్రభా. మరి మీరు మా కోసం ఈ నూతన నా తండ్రి డిసెంబర్ నెలలో నా ప్రభా మీరు మా కోసం మా మీద జాలిపడి మా మీద కనికరపడి మేము మరి నశించిపోకుండా నా తండ్రి మమ్మల్ని పట్టుకొని మీ వైపు త్రిప్పాలని, మమ్మల్ని నశించిపోకుండా నరకానికి వెళ్ళనివ్వకుండా నా తండ్రి మా కోసం మమ్మల్ని రక్షించడానికి ప్రభా మీరు జన్మించిన ఈ నెలలో నా తండ్రి మేము సజీవులుగా ఉన్నామంటే
అది కేవలం 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 మీ కృపే కానీ మా బలము మా శక్తి కానే కాదు. మాకన్నా పెద్ద పెద్దవాళ్ళు, మాకన్నా చిన్నవాళ్ళు కూడా నా తండ్రి, మాకన్నా ఆరోగ్యవంతులు కూడా ఈ నెలలో ఈ సమయం చూడలేక మరణించారని ప్రభా. ఎన్నో వార్తలు మా కళ్ళ ముందే, మా కుటుంబాల్లోనే ఎంతో మందిని మేము కోల్పోయాం. వారికంటే మేము గొప్పవారం కాదు ప్రభా. అందుని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఈ దినాన ప్రభా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం ప్రభా. మా సొంత తెలివితేటలతో చేస్తే మేము సక్సెస్ అవ్వం ప్రభా. కానీ మీరు మాకు తోడుగా ఉంటే ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతాం నా తండ్రి. ఎవరు ప్రతి ఒక్కరు నా తండ్రి, మరి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎంత శాలరీ సంపాదిస్తున్నా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా సరే ప్రతి ఒక్కరు నా తండ్రి మీకు లోబడి, ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో సంపాదించింది కాదు నా తండ్రి, నాకు తోడుగా ఉండి నా మీద జాలిపడి, నా మీద కనికరపడి, నాకన్నా తెలివిగల వాళ్ళని కూడా పక్కన పెట్టేసి నాకు తోడుగా ఉండి, ఎటువంటి అర్హత లేదు నా తండ్రి నాకు తోడుగా ఉండడానికి, అయినా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను. ఇంత మంచి శాలరీ నేను వస్తుందంటే అది కేవలం దేవుని కృపే కానీ నా గొప్పతనం కానే కాదు అని ఆలోచించుకుని ప్రభా ప్రతి ఒక్కరు దీన మనసు కలిగి, తగ్గింపు మనసు కలిగి, సాత్వికమైన మనసు కలిగి ప్రభా మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పే హృదయాలని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని. అలాగే నా తండ్రి, ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం, అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి, మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు, నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి, ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తలు మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే. నా తండ్రి నాకు చెప్పాడు, ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి, ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి, భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి, భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.